ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాద సంఘటన జరిగింది. ప్రగతి నర్సింగ్ హోంలో షుగర్ పరీక్షల కోసం వెళ్లిన 60 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సింగరాయకొండకు చెందిన 60 ఏళ్ల తుపాకుల బుజ్జి షుగర్ పరీక్ష చేయించుకోవడానికి ప్రగతి నర్సింగ్ హోమ్ కు వెళ్లారు. టెస్టుల తర్వాత ఆసుపత్రి సిబ్బంది బుజ్జికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారని, వెంటనే ఆయన ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కొద్దిసేపటికే తుపాకుల బుజ్జి మరణించాడని ఆసుపత్రి వారు చెప్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని అటు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి అసలు కారణాలు పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. మార్నింగ్ హాస్పిటల్కి వస్తానని వచ్చారు బ్లడ్ టెస్ట్ తీయించుకోవడానికి. షుగర్ ఉంది తనకి. వచ్చి బ్లడ్ టెస్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇంటికి వచ్చారు. ఒక గంట వరకు మాతో ఉన్నారు, బాగానే మాట్లాడారు, టిఫిన్ చేశారు. మళ్ళీ నేను టెస్ట్ ఇచ్చి వస్తానని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన ఒక 10 minutesకి కాంపౌండర్ కాల్ చేశాడు. నాకు కాల్ చేసేసి తనకి కొంచెం దడదడగా ఉంది, ఆయాసం ఉంది అని చెప్పారు. సరే మేము వస్తున్నాం అన్న, రూమ్లో అడ్మిట్ చేయండి వచ్చేసరికి అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. తర్వాత మేము 2 minutes గ్యాప్లో మళ్ళీ కాల్ చేశాడు, త్వరగా రండి ఆయాసం ఉంది, అడ్మిట్ చేయండి మేము వస్తున్నామని మళ్ళీ చెప్పాడు. తర్వాత హాస్పిటల్ దగ్గరగా రీచ్ అయ్యేసరికి ఒక లేడీ కాంపౌండర్ కాల్ చేసింది, మీరు రండి చాలా నీరసంగా ఉన్నాడు, ఇంకా కొంచెం సీరియస్గా ఉన్నట్టుంది అనింది. అట్లా అని ఫోన్ పెట్టేసేసరికి మేము లోపలికి వచ్చేసరికి మనిషి చనిపోయి ఉన్నాడు. లోపలికి వచ్చి మేము అడుగుతుంటే తన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు, మేమేం చేయలేదు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. అక్కడ బెడ్ మీద చూస్తే ఈ ఇంజెక్షన్ ఉంది. మేము అడిగితే ఒక టాబ్లెట్ వేసామని చెప్తున్నారు. కానీ ఇది ఫిల్ చేస్తున్నారు ఇంజెక్షన్ వేయడానికి కూడా. చూడండి ఇది కానీ తను చనిపోయారు. మేము బాధలో ఉంటే మనిషి చనిపోయిన బాధలో ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు, వెళ్ళండి ఇక్కడ నుంచి మనిషిని తీసుకొని, చనిపోయిన శవాన్ని తీసుకొని ఇక్కడ ఉండొద్దు, ఏం చేసుకుంటారో చేసుకొని బయటకు వెళ్ళండి. డాక్టర్ గారు తిట్టి, ఒక లేడీ అని రెస్పెక్ట్ కూడా లేకుండా, డాక్టర్ అనేవాడు హెల్త్ బాగాలేదని వస్తే మనిషి వచ్చిందాక నేను ఆగేను అని చెప్తున్నాడే కానీ ట్రీట్మెంట్ ఎలా ఇచ్చి ఆపాలని మాత్రం చూడలేదు. ఈ డాక్టర్కి అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు.